ఈరోజు నవంబర్ 21 నా బర్త్డే వచ్చేసింది. నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయాలి. హే హలో కావ్య, హ్యాపీ బర్త్డేనే. థ్యాంక్ యూ సో మచ్ డియర్. హే కావ్య, బర్త్డే పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు మరి? పార్టీనా? ఈరోజు మా ఇంటికి రావే, పార్టీ ఇస్తా. ఓకే డియర్, నువ్వు పిలిచాక నేను రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తా. హే ప్రీతి, నీతో పాటు మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకురావే, సరేనా? సరే, నేను తీసుకొస్తా. Once more wish you many more happy returns of the day కావ్య. థ్యాంక్ యూ. ఓకే, నేను నా బర్త్డే పార్టీకి తప్పకుండా రావాలి, అస్సలు లేట్ చేయొద్దు. మర్చిపోకుండా ముందే చెప్తున్నా, మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకురావాలి నా బర్త్డే పార్టీకి. త్వరగా రా ఈరోజు, సరేనా? ఏంటి, ఈరోజు మా అక్క బర్త్డేనా? అయ్యో, నేను మర్చిపోయాను. వెంటనే వెళ్ళి మా అక్కకి ఏదో ఒకటి సర్ప్రైజ్ చేయాలి, లేకపోతే నాకు చాక్లెట్ ఇవ్వదు, కేకు ఇవ్వదు, మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్కే ఇస్తుంది. హే, ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు, నాకు చాలా గిఫ్ట్స్ వస్తాయి. హే హే హే. చూద్దా ఎప్పుడు వెళ్ళింది. అటు కాటన్ కొంచెం సెట్ చేయాలి. వావ్, ఇప్పుడు సూపర్ ఉంది డెకరేషన్. మా అక్క షాక్ కావాలి. నిహాన్ నువ్వు ఇక్కడున్నావా? ఏంటి డెకరేషన్? హో, ఈరోజు అక్క బర్త్డే కదా, అక్క బర్త్డేకి డెకరేషన్ చేస్తున్నావా? అమ్మా, ఈరోజు మన అక్క బర్త్డే కదా, బర్త్డే సెలబ్రేషన్ కోసం అక్కే బర్త్డే పార్టీకి డెకరేషన్ చేస్తున్నానమ్మా. సరే వా చిన్న, సూపర్గా చేసావురా నిహాన్. అక్క నిన్ను మెచ్చుకుంటుంది ఈరోజు. డెకరేషన్ చాలా బాగా చేసావురా. థ్యాంక్ యూ అమ్మా. సరే కానీ ఇంకేమైనా ఉందా డెకరేషన్ చేసేది? వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేదారా? అమ్మా, ఇంకొంచెం ముందే డెకరేషన్ చేసేది. నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే రా, అయ్యాక రా, నేను వెళ్తున్నా. ఇప్పుడు డెకరేషన్ కంప్లీట్ అయింది, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మా అక్కని తీసుకొని వస్తా. కావ్య, అమ్మ కావ్య ఇక్కడున్నావా? అమ్మా, హ్యాపీ బర్త్డే మై స్వీట్ డాటర్ కావ్య. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, ఏంటి ఈ బాక్స్లో ఏముంది? నీకోసం నా చేతులతో స్వయంగా నీకు డ్రెస్ కుట్టానురా. నీ బర్త్డే పార్టీకి అలా ఒక చిన్న కానుక నా తరపున. కావ్య, వెళ్ళు, వెంటనే వెళ్ళి డ్రెస్ వేసుకొని రాపోవే, వెళ్ళు త్వరగా. సరేనమ్మా, వేసుకుంటా. హే, నా కొత్త డ్రెస్ వచ్చింది. హే, అక్క ఇక్కడున్నావా? ఆగు. రే, ఎవరు? అరే నిహాన్, నువ్వే కదా నా కళ్ళ గంటలు కట్టావు. ఏరా నిహాన్, నా బర్త్డే రోజు కూడా తన్నులు తిందామని చూస్తున్నావా? అక్క, నన్ను ఎప్పుడు కొడదామా అని ఆలోచిస్తూ ఉంటావా? నువ్వు చేసే పనులు అలాగే ఉంటాయి మరి. అరేలే, ఇలా రాక్క నాతో ఒకసారి. అరే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అరే, ఎక్కడికి తీసుకొచ్చావురా నన్ను? ఉండక్క. నిహాన్, వావ్, ఏరా ఇది నువ్వేనారా నా కోసం చేసింది? వావ్, స్వీట్ సర్ప్రైజ్, సూపర్గా చేసావురా తమ్ముడు నిహాన్గా. వరే వా. అరే నిహాన్, ఇది కలనా నిజమా? నువ్వే చేసావా?
నేను నమ్మలేకపోతున్నాను రా. ఎప్పుడు నాతో గొడవ పడేవాడివి, నా కోసం ఇంత డెకరేషన్ చేసావంటే నా అక్క పైన బాగానే ఉందిరా ప్రేమ నీకు. రే ఇప్పుడు చెప్పు, నా కోసం చేసావా ఇదంతా లేక కేక్ కోసం చేసావారా? అక్క, నేను నీకోసం ఇంత కష్టపడి డెకరేషన్ చేస్తే నువ్వేమో అర్థం చేసుకోకుండా ఆఫ్రాల్ కేక్ కోసం చేసావా అంటున్నావా? ఇంతేనా అక్క నన్ను అర్థం చేసుకుంది? హో అయ్యో, ఊరికే అన్నాను రా నువ్వేమంటావో అని. సరే కానీ కేక్ కట్ చేసే అక్క. ఏమైందే కావ్య, మీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదు? మళ్ళీ ఒకసారి ఫోన్ చేయవే, లేట్ అవుతుంది త్వరగా. ఇందాకనే కాల్ చేశానమ్మా, దగ్గరలోనే ఉంటారు వాళ్ళు. అదిగో అమ్మ మాటల్లోనే వచ్చారు. స్వీటీ, ప్రీతి, కృతి. ఓ వావ్, ఏంజల్స్. ఏంటి ఏంజల్స్ ఇంత లేట్ వచ్చారు? నువ్వు వస్తావని చూసాం నిహాన్. అయ్యో సారీనే కావ్య, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకు. హే అదేం లేదే, కరెక్ట్ టైంకు వచ్చారు. అక్క క్యాండిల్ ఊదవే. అక్క ఊదు త్వరగా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు కావ్య. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా తరపున స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే నే మై స్వీట్ హార్ట్ కావ్య. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ, కేక్ చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది. ఎలా చేశారు? అవునా, థ్యాంక్ యూ. అలా చేశానమ్మా.